1948 నవంబర్ 30 ఆస్ట్రేలియాలోని అడ్లైడ్ సిటీకి దగ్గరలో ఉన్న సోమర్టన్ బీచ్. ఒక పక్క సముద్రం, ఇంకో పక్క ఇసుక. ఈవినింగ్ 7 ఆ టైంకి ఒక కపుల్ బీచ్లో వాకింగ్కి వెళ్ళారు. వాళ్ళకి అక్కడ ఒక మనిషి కనిపించాడు. చాలా స్టైలిష్గా సూట్ వేసుకుని ఉన్నాడు. షూస్ కూడా చాలా బాగా మెరుస్తున్నాయి. బీచ్కి ఇలాంటి డ్రెస్ వేసుకొని రావడం కొంచెం వింతగా అనిపించినా ఆయన పడుకున్న పొజిషన్ చూసి మేబీ తాగి పడిపోయి ఉంటాడని వాళ్ళు పట్టించుకోలేదు. అరగంట తర్వాత ఇంకో కపుల్ కూడా అతన్ని చూశారు. అప్పటికీ అతను కదలకుండా అలానే పడుకుని ఉన్నాడు. ఫేస్ అంతా దోమలు కుడుతున్నాయి. ఈ మనిషి చనిపోయి ఉంటాడు, లేకపోతే ఇన్ని దోమల్ని ఎలా భరిస్తాడు అని జోక్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి అదే బీచ్కి కొంతమంది వచ్చారు. అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాలేదు ఆ మనిషి నిజంగానే చనిపోయాడని. వెంటనే పోలీసులు వచ్చారు. ఆ మనిషిని చూస్తే ఎక్కడా గాయాలు లేవు, గొడవ పడినట్టు కూడా లేదు. నోటి దగ్గర సగం కాల్చిన సిగరెట్ పడిపోయి ఉంది. ఆయన జేబులో చూస్తే ఒక ట్రైన్ టికెట్, చూయింగ్ గమ్ ప్యాకెట్, 2 దువ్వెనలు దొరికాయి. విచిత్రం ఏంటంటే అతని దగ్గర ఎలాంటి ఐడి కార్డ్ కానీ, పర్స్ కానీ, మనీ కానీ లేదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అతని బట్టల మీద ఉన్న లేబుల్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసేశారు. పోలీసులు ఆ శవాన్ని హాస్పిటల్కి తరలించారు. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. ఎందుకంటే మనిషి బాడీలో ఎలాంటి వూండ్స్ లేవు, హార్ట్ ఫెయిల్యూర్ అయిందని మాత్రం చెప్పారు. బహుశా విషం వల్లే జరుగుండొచ్చని అనుమానించారు. బాడీలో పార్ట్స్ కూడా చాలా ఉబ్బిపోయి ఉన్నాయి. కడుపులో ప్యాస్ట్రీ ఉంది, కానీ ఆ ఆహారంలో కూడా ఎలాంటి పాయిజన్ లేదు. ఒకవేళ పాయిజన్ వల్ల చనిపోతే బాడీలో అయినా డిటెక్ట్ అయ్యేది కదా, కానీ ఎంత ప్రయత్నించినా ఏ పాయిజన్ రిటైన్స్ కూడా దొరకలేదు. అప్పటికి ఇదొక మెడికల్ మిస్టరీ అయిపోయింది. ఆ పర్సన్ దొరికింది సోమర్టన్ బీచ్లో కాబట్టి సోమర్టన్ మ్యాన్ కేసులా ఆ కేసు మొత్తం ఫేమస్ అయిపోయింది. ఈ కేసు ఒక అంతు చిక్కని మిస్టరీగా మిగిలిపోయింది. పోలీసులు వేలిముద్రలు తీసుకుని ఆస్ట్రేలియా మొత్తం సర్క్యులేట్ చేశారు, కానీ ఎక్కడా కూడా మ్యాచ్ కాలేదు. అప్పుడు అతని వస్తువుల కోసం వెతకడం స్టార్ట్ చేశారు. జనవరి 14, 1949న ఎడ్లైడ్ రైల్వే స్టేషన్ క్లాక్ రూమ్లో ఒక బ్రౌన్ కలర్ సూట్ కేసు దొరికింది. అది నవంబర్ 30న డిపాజిట్ చేశారు, అంటే ఆ పర్సన్ బీచ్లో దొరికిన రోజు. కేసులో ఎలాంటి ఐడెంటిఫికేషన్ స్టిక్కర్స్ లేవు. సూట్ కేసులో ఉన్న క్లాత్స్కి కూడా ట్యాగ్స్ రిమూవ్ చేస్తున్నాయి, ఎక్సెప్ట్ ఫర్ 3 ఐటమ్స్. ఆ 3 ఐటమ్స్ మీద కూడా కేన్ అనే నేమ్ ఉంది. బట్ పోలీసులకి మిస్సింగ్ పర్సన్స్ లిస్ట్లో ఈ పేరుతో ఎవరూ దొరకలేదు. ఏప్రిల్ 1949లో పోలీసులు మళ్ళీ బాడీని ఎగ్జామిన్ చేశారు. అప్పుడు అతని ప్యాంట్ బెల్ట్ దగ్గర ఒక సీక్రెట్ పాకెట్ కనిపించింది. అందులో ఒక చిన్న పేపర్ ఫోల్డ్ చేసింది. దాన్ని ఓపెన్ చేస్తే తమమ్ షడ్ అని రాసుంది. ఈ పదాలకు అర్థం తెలుసుకోవడానికి పోలీసులు చాలా ట్రై చేశారు. ఒక జర్నలిస్ట్ దీని గురించి వినగానే ఇది పర్షియన్ లాంగ్వేజ్ అని చెప్పాడు. అంతేకాకుండా ఇది ఒమర్ ఖయ్యామ్ అనే పర్షియన్ కవి రాసిన రుబాయత్ అనే బుక్లో చివరి మాటల్ని గుర్తించారు. తమామ్ షడ్ అంటే ఇది ముగిసింది ఆర్ ది ఎండ్ అని అర్థం. ఇక పోలీసులు రుబాయత్ బుక్ కోసం వెతకడం స్టార్ట్ చేశారు. ఒకరోజు ఒక పర్సన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక బుక్ తన కార్లో దొరికిందని ఇచ్చాడు. ఆ బుక్ లాస్ట్ పేజ్లో తమామ్ షడ్ అనే పదం ఉన్న పేజ్ చిరిగిపోయింది. సో ఆ చిన్న పేపర్ ఈ బుక్లోదే అని కన్ఫర్మ్ చేశారు. ఇంకా ఆ బుక్ వెనకాల ఒక టెలిఫోన్ నెంబర్, కొన్ని లెటర్స్తో ఏవో కోడ్స్ రాసున్నాయి. ఆ నెంబర్ ఎడ్లైడ్లోని ఒక నర్స్దని ఫైండ్ అవుట్ చేశారు. ఆ నర్స్ పేరు జెసికా థామ్సన్. ఆమెకి ఆల్ఫ్రెడ్ బాక్సెల్ అనే పర్సన్ తెలుసని చెప్పింది. అతనికి రుబాయిత్ బుక్ని కూడా ఆమె ఇచ్చానని చెప్పింది. ఇక చనిపోయిన పర్సన్ ఆల్ఫ్రెడ్ బాక్సెలే అని పోలీసులు ఫిక్స్ అయ్యారు. అతని గురించి వెతుకుతూ వెళ్ళారు. కానీ ట్విస్ట్ ఏంటంటే బాక్సెల్ బ్రతికే ఉన్నాడు. అతని దగ్గర కూడా రుబాయిత్ బుక్ ఉంది. మరి చనిపోయిన పర్సన్ ఎవరు? స్టోరీలో ఇంకొక ట్విస్ట్ ఉంది. చనిపోయిన పర్సన్ ఫోటో నర్స్కి చూపించినప్పుడు ఆమె ఫస్ట్ షాక్ అయ్యి వెంటనే ఏం తెలియనట్టు ఆ పర్సన్ ఎవరో నాకు తెలియదని చెప్పిందట. ఇక ఆ కోడ్ని బ్రేక్ చేయడానికి పోలీసులు చాలా ట్రై చేశారు. వరల్డ్లోని అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీల హెల్ప్ తీసుకున్నారు, కానీ ఎవ్వరూ కూడా ఆ కోడ్ని డీకోడ్ చేయలేకపోయారు. ఇది ఎలాంటి కోడో ఎవ్వరికీ అర్థం కాలేదు. దాంతో ఈ మనిషి ఒక సోవియట్ గూఢచర్ అయి ఉంటాడని ఒక థియరీ మొదలైంది. ఆ కోడ్ ఒక సీక్రెట్ మెసేజ్ అయి ఉండొచ్చని. 1948 అంటే వరల్డ్ వార్ ముగిసింది, కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యే టైం అది. ఇది ఒక స్పై కోడ్ అని, ఆ వ్యక్తి ఒక స్పై అని, జెసికాను కలవడానికి వచ్చాడని, ఇలా చాలా థియరీస్ వచ్చాయి. కానీ ఏ ఒక్క థియరీ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. 70 years తర్వాత కూడా ఈ కేసు ఒక మిస్టరీలానే మిగిలిపోయింది. కానీ 2022లో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ డెరెక్ అబార్డ్ తన టీంతో కలిసి ఒక DNA టెస్ట్ చేశారు. కొన్ని డికేడ్స్కి ముందు అతని తలకి చేసిన ప్లాస్టర్ కాస్ట్ మీద దొరికిన వెంట్రుకలను ఉపయోగించి DNA శాంపిల్స్ కలెక్ట్ చేశారు.
దీంతో మిస్సింగ్ పర్సన్స్ డేటాబేస్లో వెతకగా కార్ల్ వెబ్ అనే పర్సన్కి అది మ్యాచ్ అయింది. కార్ల్ వెబ్ ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, మెల్బోర్న్ నుంచి వచ్చాడు. అతనికి తన వైఫ్ నుంచి డివోర్స్ అయ్యాక తన వైఫ్ వేరే సిటీకి వెళ్ళడంతో ఆమెను వెతుక్కుంటూ అడ్లైడ్ వచ్చాడని అబౌట్ థియరీ. ఈ కార్ల్ వెబ్ కవిత్వాలు కూడా రాసేవాడట. అందులో ఎక్కువగా డెత్ గురించే ఉండేదట. అందుకే అతడి జేబులో రుబాయిత్ బుక్ దొరికిందని అంటారు. కార్ల్ వెబ్ ఐడెంటిఫికేషన్ వల్ల ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికింది. అతడి బట్టల మీద కేన్ అనే పేరు అతని మేనల్లుడి పేరని తెలిసింది. అలాగే కోడ్ అనుకున్న లెటర్స్ బహుశా గుర్రపు పందెల్లో పాల్గొనే గుర్రాల పేర్లు అయి ఉండొచ్చు అని కూడా ఒక థియరీ ఉంది. కానీ ఈ డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ ఇంకా అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు. పోలీసులు ఇంకా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఈ కేసుకి ఒక పేరైతే దొరికింది, కానీ ఎందుకు చనిపోయాడు అనే క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ ఇంకా దొరకలేదు. ఒకప్పుడు ప్రపంచాన్ని ఊపిరి బిగబట్టేలా చేసిన సొమెర్టన్ మ్యాన్ మిస్టరీ కథ ఇది. నిజంగా కార్ల్ వెబ్బే చనిపోయిన పర్సనా? మరి అతను ఎలా చనిపోయాడు? సూసైడా, మర్డరా? నర్స్ జెసికా థామ్సన్ కి చనిపోయిన పర్సన్ కి ఏమైనా కనెక్షన్ ఉందా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మిస్టీరియస్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.